26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కల్కి సినిమా సాధించిన విజయం కంటే అందులో కర్ణుడి పాత్రను చూపించిన విధానం గురించే ఎక్కువగా చర్చ జరిగింది. సినిమా 1000 కోట్లు వసూలు చేసిన ఇతిహాసాలను మార్చేశారనే విమర్శలనే ఎక్కువగా మూటగట్టుకున్నారు నాగి. అయితే ఏనాడు ఈ వివాదంపై స్పందించని ఈ దర్శకుడు ఫస్ట్ టైం నోరు విప్పారు. కర్ణుడి క్యారెక్టర్ పై సీరియస్ రిప్లై ఇచ్చారు నాగశ్విన్. ప్రభాస్ కెరీర్లో బాహుబలి 2 తర్వాత రెండోసారి 1000 కోట్లు అందుకున్న సినిమా కల్కి 2898 AD. నాగశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాలో మహాభారతంలోని పాత్రలు కూడా ఉంటాయి. అందుకే విజయంతో పాటు విమర్శలు కూడా వచ్చాయి. ముఖ్యంగా కర్ణుడి పాత్రను ఆయన చిత్రీకరించిన విధానంపై కొందరు ప్రముఖులు బాహాటంగానే విమర్శించారు. కల్కి విడుదలైనప్పటి నుంచి కర్ణుడి పాత్ర గురించి ఎక్కడో చోట చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా లెనిన్ సినిమాపై నెటిజన్ కర్ణుడి టాపిక్ తెచ్చారు. లెనిన్లోనూ భారతం ఉంది. కర్ణుడి పాత్రను ప్రమోద్ పంజు పోషించిన వసంత్లా చూపించాలి, కల్కిలో కర్ణుడిని గొప్పగా చూపించారు అంటూ కామెంట్ చేశారు. నెటిజన్ పెట్టిన పోస్టుపై నాగశ్విన్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. నేనేం చేస్తున్నానో నాకు తెలుసుకోవాల్సింది మీరే, పార్ట్ 2 కోసం వేచి ఉండండి అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ద్రోణవధ పర్వంలో అర్జునుడితో కర్ణుడి గొప్పతనం గురించి శ్రీకృష్ణుడే స్వయంగా చెప్పారు. దయచేసి మీరు మహాభారతం చదవండి అంటూ వివేక్ దేబ్రాయ్ ఇంగ్లీష్లో అనువదించిన మహాభారతంలోని పేజ్ని పోస్ట్ చేశారు నాగి. మహాభారతం గురించి మీకు చదివే సమయం లేకపోతే కర్ణుడిని శ్రీకృష్ణుడు ఎన్నిసార్లు పొగిడారో అనేది గూగుల్ చేయాలంటూ సీరియస్ రిప్లై ఇచ్చారు. తాను చేస్తున్న పనిపై క్లారిటీ ఉందని, పార్ట్ 2 చూస్తే మీకు సీన్ అంతా అర్థమవుతుందన్నారు నాగశ్విన్. ప్రస్తుతం ఫౌజీ స్పిరిట్తో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే కల్కి 2లో జాయిన్ కానున్నారు. మొత్తానికి కర్ణుడి టాపిక్ పై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చారు నాగి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.